హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మహంత్ ఎక్స్ప్లోర్స్. అండ్ టుడే నుంచి తిరుమల సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ రెడీ అయితే అయిపోయి ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. సో లగేజ్ అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నాం. మరి ధనుష్ పైన పెట్టది, పైన పెట్టు. సో ఆ రెండు పెట్టేసి జస్ట్ పైన అలా పెట్టి ఈజీగా ఉంటుంది మళ్ళీ వెతుకునే దానికి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్. ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. హిట్ ద లైక్ బటన్ అండ్ వాచ్ ద వీడియో. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇట్ సైడ్ అయితే ఆగుతాయి బస్సెస్. సో బస్ ప్రైజెస్ వచ్చి నార్మల్ బస్సెస్ అయితే 90 రూపీస్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే 110 రూపీస్. చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ సీనియర్ సిటిజన్ వాళ్ళకి అయితే 70 రూపీస్. ఇది ఏడుకొండల బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే తిరుమల బస్సెస్ అయితే వెళ్తాయి పైకి. సో ప్రైజెస్ అయితే చూపిస్తాను. సో మీ ప్రైజెస్ చూసుకుంటే అడల్ట్స్కి అయితే 90 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ అయితే పడుతుంది. అప్ అండ్ డౌన్ అయితే 160 అయితే పడుతుంది పెద్దలకి, అండ్ చిల్డ్రన్స్కి అయితే 90 రూపీస్. సో ఇక్కడ ఏసీ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఎవరైతే బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళచ్చు. అండ్ ఎవరైతే బై ట్రైన్స్ అయితే వస్తారో మీకు రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో క్యాబ్ అయితే బుక్ చేసుకునేస్తాం. సో ఇక్కడ నుంచి కొండపైకి అయితే 700 అయితే అడిగారు 6 మెంబర్స్కి. అండ్ ఎవరైతే బస్సెస్లో వెళ్ళకుండా వెహికల్స్లో వెళ్ళాలనుకుంటారో సో మీ బడ్జెట్కి తగ్గట్టు వెహికల్ అయితే మాట్లాడుకోండి ఇక్కడ. సో రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాస్ అయితే ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే కింద అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ నుంచి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మనం. సో అలిపిరికి అయితే వచ్చేసాము. కొండపై నుంచి వచ్చే వాళ్ళైతే ఇటు సైడ్ అయితే వస్తారు. సో టోల్ ప్లాజాకి అయితే రీచ్ అయితే అయినాము. చెకింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. సో టోల్ ప్లాజా తర్వాత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు దర్శనం అయితే చేసుకోండి. సో కొండపైకి వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనం కన్నా ముందు కోనేటి పక్కన ఉన్న శ్రీ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇది రాధాకృష్ణ టెంపుల్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. అండ్ అలానే వచ్చారంటే శ్రీ వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం లోపలికైతే వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాం రండి.